లేజర్ కటర్ ఆన్. నువ్వెందుకు పరిగెడుతున్నావు? ఆ లేజర్ కటర్ ని యూజ్ చేయడం వల్ల నా ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నాకు ఎనర్జీ కావాలి. నా బ్యాటరీ డౌన్ అవుతుంది. వీర్, దిస్ ఈస్ యువర్ హ్యాండ్. వీర్, ఒకవేళ నువ్వు ఎవరినైనా కాపాడాలి అనుకుంటే ముందు నిన్ను నువ్వు కాపాడుకో. నేను నిన్ను వదలను. వదిలిపెట్టే సమస్యే లేదు. ఆ బ్లాక్ సర్కిల్ ని వెంటనే ఆపు. త్వరగా వెళ్ళి బ్లాక్ సర్కిల్ ఆన్ చేయి. ఇమ్లీ నిన్నే విసిరేస్తాడా? అతని మాటలతో వినడం ఉండి చెప్తాను. ఈ రోబో చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. లేదు. ఇమ్లీ, ఆ బ్లాక్ సర్కిల్ బాక్స్ ని పడేయి. ఇదిగో. నేను మళ్ళీ వస్తాను. తాతగారు, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? జింటూ చేసిన మ్యాజిక్ వల్ల. కానీ జింటూ ఎక్కడున్నాడో తెలియడం లేదు. మళ్ళీ మర్చిపోయి ఉంటాడు. పదండి, జింటూని వెతికి అంతా గుర్తు చేద్దాం. కానీ వీర్, తాతగారు, టైం అస్సలు లేదు. నేను తర్వాత చెప్తాను. మీరు త్వరగా ఊరికి వెళ్ళండి. ప్రతి ఇంట్లో ఉన్న సిలిండర్ ని ఊరి నుండి దూరంగా పంపేయండి. త్వరగా వెళ్ళండి. అప్పటి వరకు నేను ఈయన్ని చూసుకుంటాను. ఓకే వీర్.
వీర్ ఆయన ఏమయ్యాడు? చెడ్డపడి చేస్తే చెడుయే జరుగుతుంది. అతను కింద పడిపోయాడు. ఊరిలో వాళ్ళంతా సిలిండర్స్ అన్ని ఊరి బయట పడేశారు. తాతగారికి ఏం చెప్తాం? ఊరిని బ్లాస్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ మనకి ప్లాన్ అంతా తెలిసిపోయింది. అలా తెలిసిపోవడం వల్ల తను పారిపోయాడు అని చెబుదాం. ఇప్పుడు మనం ఈ సిలిండర్స్ ని పోలీసులను పిలిచి డిస్ట్రాయ్ చేపిద్దాం. ఆ, అలాగే వీర్. ఎంత జరిగినా కూడా ఎవరు కూడా జింటూని అసలు ఎందుకు పిలవలేదో నాకు అర్థం కావట్లేదు. అంతా ఎంత ఫాస్ట్ గా అయింది అంటే జింటూని పిలుద్దామని గుర్తు రాలేదు. ఫెదర్ 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 ఆఫ్ ఆల్ వెదర్. ఒక ఏరోప్లేన్ తయారు చేసేయి, దాంట్లో నన్ను కూర్చోబెట్టి గాల్లో తిప్పేసేయి. రోబోబాయ్, నువ్వు నా ఫెదర్ ని తీసుకోలేవు. బండి కిందకి దిగు. ఇక్కడ నుంచి పడిపోయావంటే బాగా దెబ్బలు తగులుతాయి. ఇప్పుడైనా నువ్వు నా మాట విని ఫెదర్ ని తిరిగిచ్చేయ్. నువ్వు నన్నేమి చెయ్యలేవు. ట్విస్టర్ సూట్ ఆన్. ట్విస్టర్ సూట్ ఆన్. జింటూ నువ్వు వచ్చేసావు. థ్యాంక్ యూ సో మచ్. నాకు నీ అవసరం చాలా ఉంది. ఒకటి ఫెదర్ ని తిరిగిచ్చేయి. ఇంకొకటి ఈ ఫెదర్ వల్ల ఏ మ్యాజిక్ అయితే చూసారో అదంతా వాళ్ళు మర్చిపోయేలా చెయ్యి. బండి కూడా ఇవన్నీ మర్చిపోయేలా చెయ్యి. అగడం పగడం అల్లం బెల్లం ఎక్కడం దిగడం దమ్ దమాదం. బంటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏమో గుర్తులేదు. అయినా నేను ఇక్కడేం చేస్తున్నాను?